బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ వివాదంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆర్ఓ సంతకం లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది అన్న ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో కలగజేసుకోవడానికి వీల్లేదు అన్న ఈసీ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ క్రమంలో వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. ఫామ్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా అలాంటి పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు మిగడంతో తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం నిన్న జడ్జిమెంట్ను వెలువరించింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ వివాదంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆర్ఓ సంతకం లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది అన్న ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీకి గట్టి షాకే తగిలింది. 4 రోజులుగా ఏపీ హైకోర్టులో పోరాటం చేస్తున్న వైసీపీకి నిన్న సాయంకాలం ఎగ్జిట్ పోల్స్తో పాటు సమానంగా వైఎస్ఆర్సీపీ కోర్టు తీర్పు కూడా ఇబ్బందికరంగా మారింది. ఒకేసారి 2 షాకులతో వైసీపీ అయోమయంలో పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 13Aకి సంబంధించి కూడా సంతకం ఉంటే సరిపోతుంది, పేరు, హోదా, సీలు ఉన్నా లేకపోయినా ఇవి పరిలో తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం 4 రోజుల క్రితం చెప్పింది. దానికి అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తూ మరొక మెమోని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో దాదాపుగా 5,40,000 ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లు పోలైన పరిస్థితి కనిపించింది. దీంట్లో ప్రతి నియోజకవర్గానికి 3,000 పైగా కూడా ఉంటాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు ఓటములు చాలా సీరియస్గా కూడా పోస్టల్ బ్యాలెట్ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తాం. దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ శతవిధాల ప్రయత్నాలు చేసింది. కానీ న్యాయస్థానంలో వారికి మాత్రం ఊరట లభించని పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి కూడా తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పి కూడా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. మరొక వైపు న్యాయ నిపుణులు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాంట్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పి రాష్ట్ర హైకోర్టు చెప్పిందో అదే అభిప్రాయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘమే చెప్తా ఉంది. కావాలంటే ఎన్నికల సంఘం చట్టంలో ఉన్న మార్పులు చేర్పులకు సంబంధించి న్యాయపరంగా మీరు వారితోనే చర్చించుకోవాలని చెప్పి హైకోర్టు ఒక సూచన చేసింది. మరి ఎన్నికల సంఘంతో వైఎస్ఆర్సీపీ న్యాయపరమైన అంశాలకు సంబంధించి చర్చించుకుంటారా, లేకపోతే సుప్రీంకోర్టులోకి వెళ్ళి మరొక పిటిషన్ దాఖలు చేస్తారనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి కేవలం ఒక్క రోజు టైం ఉంది, ఎందుకంటే ఎల్లుండి పొద్దున్న నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. వైఎస్ఆర్సీపీ పిటిషన్ వేయాలి, దాని విచారణకు స్వీకరించాలి, దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాలి, ఆ తర్వాత తీర్పు వివరించాలి. సో ఈ ప్రక్రియ అంతా కొనసాగాలంటే ఖచ్చితంగా 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ రోజు ఆదివారం, రేపు ఒక్కరోజే సమయం ఉంటున్న నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ ఏ రకమైన పోరాటాన్ని చేయబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.